హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు ముంజల జ్యూస్ చేస్తున్నాను. అది ఎథెంటిక్ డ్రింక్ అనమాట. ఇది సాఫ్ట్ డ్రింకు. వేసవి తాపానికి చాలా చాలా బాగా పనిచేస్తుందండి. ఒంట్లో వేడిని క్రమబద్ధీకరిస్తుంది. ఇది వేడిని మన కరెక్ట్గా మెయింటైన్ చేస్తుంది అనమాట. ఎక్కువ వేడి కాకుండా వడదెబ్బ తగలకుండా చాలా బాగా చేస్తుందండి ఈ జ్యూసు. దీన్ని ఇప్పుడు మొత్తము ఈ తాటి ముంజలు తొక్క మొత్తం తీసేయాలన్నమాట. ఇలా తీసేస్తే ఇలా వస్తాయండి. ఇవన్నీ తీసేసి నేను చూపిస్తాను. నేను ఇదిగోండి ఇలా అన్నీ వచ్చేసుకున్నాను. తర్వాత ఇది కుంకుమ వేసిన పాలండి. ఇది ఇలాగా చేసినాను. ఇది ఇచ్చింది ఇలాచి పౌడరు. కావలసిన పదార్థాలు ఇది పంచదార, తర్వాత వచ్చి పాలు, కొద్దిగా నీళ్ళు అనమాట. కొద్దిగా కలుపుతాను నీళ్ళు. ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు. మా ఇంట్లో ఇష్టపడరు కాబట్టి ఐస్ క్యూబ్స్ వేసుకోనండి. కాకపోతే ఐస్ క్యూబ్స్ చల్లగా కావాల్సిన వాళ్ళు ఐస్ క్యూబ్స్ వేసుకొని మిక్సీ పట్టవచ్చు. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టాలన్నమాట. ఒకటోటిగా వేసి అన్ని కలిపి మిక్సీ పెడతాను. ఇది చూడండి ఇలా మిక్సీ పట్టి ఇవ్వండి ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో ఉంచి కానీ లేకపోతే ఐస్ క్యూబ్స్ వేసుకొని కానీ మనం వేసుకోవచ్చు. మా ఇంట్లో ఇష్టపడరు కాబట్టి నేను ఇలాగే చేస్తున్నానండి. ఇప్పుడు దీంట్లో కుంకుమ పువ్వు కూడా వేసేసాను, ఇలాచి పౌడర్ కూడా వేసేసాను అనమాట. తర్వాత వచ్చి పంచదార కూడా వేసేసాను అనమాట. వేసి మిక్సీ పెట్టాను అనమాట. ఇది మిక్సీ పెట్టేసి ఇప్పుడు గ్లాసులోకి సర్వ్ చేసుకుంటాను. ఎండ చలువకు చాలా బాగా పనిచేస్తుందండి. ఇది ఇదిగోండి ఇది ఇస్తాను కదా. ఇప్పుడు గ్లాసులో వేసేసాను. ఇప్పుడు ఈ కుంకుమ పువ్వు నలిపెట్టాను కదా పాలల్లో, ఇది కూడా వేసుకోవాలండి. మంచి సువాసనతో చక్కటి రుచితో ఇది కుంకుమ పువ్వు, అదే జాఫ్రాన్ అంటారు కదా, అది కూడా వేసేసానండి. ఇది అద్భుతమైన రుచితో చాలా బాగుంటుందండి. ఇది హెల్తీ డ్రింకు. దీంట్లో ఐస్ క్రీమ్ కూడా తయారు చేస్తారు తాటి ముంజలతో. ఇలాగే ఇవి ముక్కలు కోసుకొని పాలల్లో వేసుకొని పంచదార కలుపుకొని ఇలాగే ముక్కలు కూడా తింటారన్నమాట. అలా కూడా వేసుకుంటారు. చాలా రకాలుగా చేసుకోవచ్చండి. ఇది ఐస్ క్రీముల్లో మనము స్మూతీ కానీ తాటి ముంజలు చాలా చాలా వేసవి తపానికి దాహం తీర్చే దాహార్తి అండి. ఇది దాహాన్ని పెరగనివ్వదు. మన ఎన్ని వేసవిలో మనం ఎన్ని నీళ్ళు తాగినా కూడా ఇంకా దాహంగానే ఉంటుందన్నమాట. అందుకని ఈ దాహాన్ని, ఈ దప్పికని బాగా పోగొడుతుంది. ఇది ఒక రెండు ముంజళ్ళు కానీ ఇవి తిన్నా కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇది హెల్తీగా చాలా స్వీట్గా రుచిగా టేస్టీగా ఉంటుందండి. కూల్గా కడుపులో కూడా చల్లగా ఉంటుంది. అసలు మనం ఏమి ఐస్ క్యూబ్ వేయకుండానే సహజ సిద్ధమైన చల్లదనం దీంట్లో ఉంటుంది కాబట్టి చల్లగా ఉంటుందండి కడుపులో మనం తాగుతుంటే. అలా లేదు మేము ఐస్ క్యూబ్స్ ఇంకా చల్లగా వేసుకోవాలనుకుంటే మీరు కాసేపు 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. లేకున్నా ఐస్ ముక్కలు మనం వేసుకొని ముక్కలు చేసుకొని వేసుకోవచ్చు. ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు అనమాట. అలా తాగొచ్చు. మా ఇంట్లో ఐస్ క్యూబ్స్ ఇష్టపడరు, ఫ్రిడ్జ్లో పెట్టడానికి కూడా ఇష్టపడరు కాబట్టి ఇలాగనే యాజ్ ఇట్ ఈస్గానే తాగేస్తాం అనమాట. ఇది చూడండి వస్తుంది. చూడండి ఇలా ఉంటాయి. చాలా చాలా బాగుంటుందండి. ఇది వేసవి తాపం దాహర్తి తీర్చే తాటి ముంజల జ్యూస్. ఇది కూడా చూడండి ఇలా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. ఈ షేర్ చేయడం వల్ల తెలియని వాళ్ళు ఇది చేసుకొని తాగుతారండి. ఈ వేసవిలో వాళ్ళ దాహార్తిని తీర్చినట్టు అవుతుంది. అందుకని మీరు నలుగురికి షేర్ చేయండి. మీరు చేసి చూడండి ఎలా వచ్చిందో, ఎలా ఉందో, రుచిగా టేస్టీగా ఉందో లేదో చూసి మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ అండి చూసినందుకు. చూడండి ఇది అథెంటిక్ జ్యూస్ అన్నమాట. ఇది సహజ సిద్ధంగా మనము అన్ని ఫ్లేవర్స్
టెంపరీ ఫ్లేవర్స్ కానీ అది వేయము కాబట్టి అన్నీ నేచర్వే ఇవి. ఇలాచి ఈ కుంకుమ పువ్వు గురించి మీకు తెలిసిందే, కాస్ట్లీ అయినా కూడా ఇది హెల్త్ పరంగా చాలా మంచిదండి. దాంట్లో బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఈ జ్యూస్లో చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. తాగండి, సేద తీరండి, వేసవి తాపంలో సేద తీరండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.